సికింద్రాబాద్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రత కట్టుదిట్టం చేశారు. మహంకాళి దర్శనం నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. ఆలయ ప్రాంగణంలో మోదీతో పాటు ప్రధాన అర్చకుడికే అనుమతి ఇచ్చారు. బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఎస్పీజీ. బ్యారిగేట్లతో ఆలయ పరిసర ప్రాంతాలను మూసివేశారు అధికారులు. ఇవాళ మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు మోదీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మరి కాసేపట్లో సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి ఆయన రానున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కేంద్ర పోలీసు బలగాలు కూడా అక్కడ ఆలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఒక నరేంద్ర మోడీతో పాటు ఆయనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు అలాగే పూజారిని మాత్రమే లోపలికి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే బెంగళూరులో జరిగిన ఈ రామేశ్వరం కేఫ్ పెళ్లిళ్ల నేపథ్యంలో మొత్తం పోలీసులు కూడా అప్రమత్తమైనారు. అందులో భాగంగానే నరేంద్ర మోడీ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఆయన అమ్మవారిని దర్శనం చేసుకోబోతున్నారో ఆ దర్శన వ్యవహారాలకు సంబంధించి మొత్తం భద్రత కట్టుదిట్టం చేశారు. నిన్న సాయంత్రం నుంచే ఆలయాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్న అటు పోలీసులు మొత్తం వాటన్నింటిని కూడా బందోబస్తు అనేది ఏర్పాటు చేసి మొత్తం ఆలయాన్ని కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించడం కూడా జరిగింది. మరి కాసేపట్లో నరేంద్ర మోడీ వస్తున్నారనడంతో ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణ తీరును కూడా అధికారులు పరిశీలించి మొత్తం భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది. లావణ్య, అయితే కృష్ణ, ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ట్రాఫిక్ నెట్ల దారి మళ్లించడం జరిగిందా? ప్రస్తుతానికి ఉజ్జయిని మహంకాళి దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదు. అది అంటే ప్రధాన రహదారి నుంచి కేవలం లోపలికి ఉంటున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు అని అధికారులు భావిస్తున్నారు. కేవలం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వెళ్లే ఆ పరిసర ప్రాంతాలు అంటే బాటా ఏదైతే ట్యాంక్ బండ్ మీదుగా బాటా పరిసర ప్రాంతాల్లో మాత్రమే ట్రాఫిక్ నిషేధం జరుగుతుంది. మళ్ళీ నరేంద్ర మోడీ వెళ్ళిన తర్వాత తిరిగి యథావిధిగా ట్రాఫిక్ ని అనుమతిస్తాం. కేవలం 1 గంట వ్యవధిలో మాత్రమే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానానికి చేరాలని ట్రాఫిక్ పోలీసులు తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.